సత్య విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఎందుకు సత్యము విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలంటే, ప్రతిదీ మనము నమ్మకూడదు. ఏం చేయకూడదు? ప్రతిదీ కూడా మనము నమ్మకూడదు. ఎందుకంటే ఈనాడు మనం చూసినప్పుడు ప్రియులారా, ప్రారంభంలో మనం చూసినప్పుడు మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారి శిష్యుల దగ్గర అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు ప్రియులారా. ఏం చెప్పాడు? మీరు మోసపోవద్దు. ఎందుకు మోసపోవద్దని ఆయన చెప్పాడు? సత్య విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, మోసపోకూడదు. ఎందుకు అంటే ప్రియులారా, ఈనాడు మనం చూసినప్పుడు దేవుని బోధ అంటే క్రీస్తు ప్రభువారి యొక్క బోధ ఒకవైపు ఉంది, మరొక వైపు ఏముంది? మరొక వైపు ఏముందంటే ప్రియులారా, మరొక వైపు అపవాది బోధ కూడా ఉంది లోకంలో. ఈనాడు మనం చూసినప్పుడు మోసం చేస్తున్నారు. కారణం ఏంటి? మోసం చేస్తున్నారు కారణం ఏంటంటే, మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసపుచ్చే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మోసపుచ్చుతూనే ఉంటారు పిల్లలు. కానీ మనం మోసపోకూడదు. ఏ విషయంలో మనం మోసపోకూడదంటే సత్య విషయంలో పిల్లలు. సత్య విషయంలో మనం మోసపోకూడదు. స్ట్రైట్గా మనము పరిశీలన చేసినప్పుడు బైబిల్ లేఖన గ్రంథాన్ని మీరు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎవరి గురించి చెప్పబడిందంటే, చిన్న పిల్లలని అడిగిన కూడా చెప్తూ ఉంటారు పిల్లలు. ఏమని? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా రాయబడిందంతా కూడా ఆ క్రీస్తు ప్రభువారి గురించే అని చెప్తూ ఉంటారు. మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మీరు చూసినప్పుడు క్రీస్తు ప్రభువారి గురించే తెలియజేసినప్పుడు, మరి క్రీస్తు ప్రభువారి గురించే బోధింపబడాలి కదా, క్రీస్తు గురించే ప్రచురం చేయాలి కదా. ఈనాడు మనం చూసినప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? ఆరాధింపబడుతూ ఉన్నారు పిల్లలు. ఆ విషయంలో మనము మోసపోకూడదు. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యేసు వారితో ఇట్లనెను, ఎవడనూ మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. శిష్యుల దగ్గర చెప్తూ ఉన్నాడు పిల్లలు యేసుక్రీస్తు వారు. ఏమంటున్నాడు? ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. నాడు మనకు కూడా పిల్లలు చాలామంది ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటారు. చాలామంది అందరి చేత ప్రార్థన చేయించుకోవచ్చా అంటే కాదు, అందరి చేత మనం ప్రార్థన చేయించుకోకూడదు. సత్యమైనటువంటి బోధ ఏంటి, అసత్యం ఏంటి అనేది మనం పరిశీలన చేయాలి. ఈ శిష్యుల దగ్గర యేసుక్రీస్తు వారు 24వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, మరొకసారి మనం చూసినప్పుడు యేసు వారితో ఇట్లనెను, ఎవడనూ మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. ఎవడనూ మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. ఇప్పుడు మోసంలో ఉన్నామా? మనము చాలామంది మోసంలో ఉన్నారని తెలుస్తూ ఉంటుంది పిల్లలు. ఎందుకు చాలామంది మోసంలో ఉన్నారని తెలుస్తూ ఉంటుందంటే, ఇప్పుడు పరిశీలన చేసినప్పుడు ఒక సంఘం ఉందండి, ఏదో ఒక సంఘం పేరు పక్కన పెడదాం. ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి మనం వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థనకి వెళ్తూ ఉన్నప్పుడు అందులో మనం చూసినప్పుడు ఈ అపోస్తులు బోధ ఉందా? పరిశీలన చేశామా ఎప్పుడన్నా? ఎందుకు ఆయన మోసపోకూడదు అంటున్నాడంటే, ఇక్కడ మనం చూసినప్పుడు 5వ వచనం అంటున్నారు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఎందుకు మనం మోసపోకూడదంటే, అనేకులు నా పేరట వచ్చి పలువురు మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటారు? మోసపరుస్తూ ఉంటారు. మీరు మోసపోవద్దు పిల్లలు. ఈనాడు మనం మాట్లాడుకునే సందర్భం దగ్గరికి వచ్చేద్దాం. ఒక స్థానిక సంఘం ఉందనుకోండి, గుడ్డిగా నమ్మి వెళ్ళేవాళ్ళు లేరా? గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉండేవాళ్ళు లేరా? ఉన్నారు పిల్లరా. గుడ్డిగా నమ్మి మోసపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం చూసినప్పుడు ఒక స్థానిక సంఘానికి మనం ప్రార్థనకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ స్థానిక సంఘం అపోస్తుల బోధలో ఉందా? అపోస్తులు చేసినట్టు ఆరాధన చేస్తున్నారా? అపోస్తులు చేసినట్టు పాటలు పాడుతున్నారా? అపోస్తులు చేసినట్టు వాక్య భాగం బోధలో ఉందా? అపోస్తులు చేసినట్టు ప్రభురాత్రి భోజనం చేస్తూ ఉన్నారా? అపోస్తులు చేసినట్టు కానుకలు ఇస్తూ ఉన్నారా? ఇవన్నీ ఎప్పుడన్నా పరిశీలన చేశామా? ఇవన్నీ మనకెందుకండి? ప్రార్థనే కదా, ప్రార్థనకే వాళ్ళు పిలిచారు, వాళ్ళు కూడా దేవుని గురించేగా చెప్పారు, అంతే చాలు అని భ్రమలో చాలామంది ఉన్నారు పిల్లలు. చాలామంది ఉన్నారని చెప్పొచ్చు.
ఈనాడు మనం పరిశీలన చేసినప్పుడు ఇదిగో 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి సంఘం అనేది యేసుక్రీస్తు వారు భూమి మీద స్థాపించాడు. ఆయన సంఘం. పేతురు గారి దగ్గర కూడా చెప్పాడు, మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు, ఇది క్రీస్తు సంఘం అని ఎక్కడుందో చూపించు అంటున్నాడు. ఇప్పుడు సంఘాన్ని కడతా అన్నాడు, నా సంఘం అన్నాడు. నా అంటే ఎవరు మాట్లాడుతున్నాడు? ఉదాహరణకి ఈ మొబైల్ అండి, మొబైల్ ఉంది ఇక్కడ, ఈ మొబైల్ నాది అన్నాను, అర్థం ఏంటి? ఇప్పుడు నా పేరు చెప్పి చెప్పాలా? పని లేదు. నాది అంటే నాది, నా పేరేంటో అది దీనికి వర్తిస్తూ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మనం చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పేతురు గారి దగ్గర ఇదే మత్తయి సువార్తలో, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే సంఘం అనేది ఒకటే కట్టబడింది. కానీ ఈనాడు ప్రార్థనకి వెళ్ళే చాలామంది కూడా ఈ యొక్క మోసంలో ఉన్నారా అంటే 100% మోసంలో ఉన్నారు పిల్లలు. ఎందుకంటే ఆయన నా అన్నాడు కాబట్టి ఆయన కట్టినటువంటి సంఘంలో మనం ఉండాలి. చెప్పాడా? మోసపోకొద్దు, నా పేరిట ఏమేస్తారు. చాలామంది వచ్చి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి లేఖన భాగాన్ని పరిశీలించండి. మంచి పరిశీలన చేసినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువలేరు అని నేను నీతో చెప్పుచున్నాను. నేను ఎవరితో చెప్తున్నాడు? పేతురు గారితో చెప్తున్నాడు పిల్లలు. పేతురు గారితో, అపోస్తులైనటువంటి పేతురు గారితో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. ఈ సంఘం అంటే క్రీస్తు ప్రభువారు కట్టబోయే ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారమును నిలువనేరు. ఈనాడు చాలామంది పిల్లరా పరిశీలన చేయరు. ఇప్పుడు అపోస్తులు మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి మనం ముందుకు చూసినప్పుడు చాలామంది ఏం చేశారంటే, చాలామంది ప్రార్థన చేశారు, పాటలు పాడారు, ఇంకా వాక్య భాగము చేశారు, ఇంకా ప్రభురాత్రి భోజనం చేశారు. ఈ ప్రభురాత్రి భోజనం దగ్గర కొద్దిగా ఆలోచిద్దాం. ఈ ప్రభురాత్రి భోజనంలో మనం చూసినప్పుడు చాలామందికి సరైనటువంటి జ్ఞానం లేదు పిల్లలు. ఈ ప్రభురాత్రి భోజనంలో నిజం అయితే ఆయన ఏం చెప్పాడంటే, మీరు కూడుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునేటికై దీన్ని చేయడని అపోస్తుల దగ్గర చెప్పాడు పిల్లలు. మీరు కూడుకున్నప్పుడల్లా, ఎప్పుడు కూడుకోవాలి? ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆ పునరుద్ధానంలో కూడా మనం చూసినప్పుడు ఆదివారం పిల్లలు, ఆదివారం మీరు కూడుకున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని మనం కొరింథీలో మనం చూడగలం, మత్తయి సువార్తలో చూడగలం, లూకాలో చూడగలం. ఇక్కడ కొంతమంది కూడా భక్తులు మనకి రాయించి ఇచ్చాడు, ఈ రొట్టె ద్రాక్ష రసం కోసం. ఇలాంటి మనం చూసినప్పుడు చాలామందికి రొట్టె ద్రాక్ష రసం అనేది ఉండదు. రొట్టె ద్రాక్ష రసం అనేది చేయడం లేదు. ఇప్పుడు మొదటి వారం, 3వ వారం. ఇంకా నాకు తెలిసినటువంటి ఒక స్థానిక సంఘం ఉంది చెన్నైలో. వాళ్ళు ఏమంటారంటే సంవత్సరానికి ఒకసారి. అంటే ఈ జ్ఞానంతో ముందుకెళ్తే అది మోసమా కాదా? అంటే ఆయన ఏమంటే, మీరు కూడుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు అనుకోండి. ఈ రొట్టె ద్రాక్ష రసంలో అయితే ఆయన అడుగుతున్నాడు, మేము రొట్టె ద్రాక్ష రసం తీసుకోము, పరలోకం వెళ్ళమా అంటున్నాడు. పరలోకం మీరు వెళ్తారో వెళ్ళరో అది డిసైడ్ చేసేది ఎవరంటే అది క్రీస్తు ప్రభువారేనండి. ఫస్ట్ రొట్టె ద్రాక్ష రసం ఆజ్ఞ, రిక్వెస్ట్ అని అడిగాను. ఆయన అంటున్నాడు ఆజ్ఞ. మరి ఆజ్ఞ అయితే చేయాలా వద్దా? ఆజ్ఞ అయితే ఖచ్చితంగా చేయాలి అంటున్నాడు. మరి మీరు చేయరు, ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? అంటే ఇప్పుడు మనము సంఘం దగ్గర మాట్లాడినప్పుడు దాదాపుగా 60,000 ప్లస్ ఇప్పుడు ఉన్నాయంటే ఈ 60,000 ప్లస్ కూడా క్రీస్తే కట్టాడా? అయితే ఒక ఆయన అంటూ ఉంటాడు, ఏమంటూ ఉంటారంటే క్రీస్తు ప్రభువారి గురించే కదండి ప్రకటింపబడుతుంది అంటూ ఉంటాడు. క్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించమని చెప్పాడా ఆ విధంగా? అంటే ఈనాడు సత్యాన్ని సరిగా పరిశీలన చేయలేకపోతుంది పిల్లల సమాజం. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్లో ఉంది సమాజం. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి సాయంత్రం ఒక 4 నుంచి 5 లోపల స్నాక్స్ అని, తిరగ నైట్కి భోజనం అని, ఇలా బిజీ షెడ్యూల్. మధ్యలో ఉన్నటువంటి సమయంలో పని అని. ఇంకా ఎక్కువ మందిగా మనం చూసినప్పుడు ఈ ల్యాప్టాప్ల ముందర కూర్చుంటూ ఉంటారు పిల్లల బిజీగా షెడ్యూల్లో.
ఇలాంటి వారికి వెళ్ళి ఈ వాక్యం చెబుదామన్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో ఈ రిస్క్ అంతా మాకెందుకండి, ఏదైతే ప్రార్థనే కదా చేసుకుని వెళ్ళిపోదాం, మనకెందుకు ఈ రిస్క్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో. మరలా అంటే ఇక్కడ అపోస్తులకి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో, మీరు మోసపోవద్దు. ఒకవేళ మనకిచ్చినటువంటి ఈ ఆవిష్కాలంలో మనం మోసపోతూనే కానీ కొనసాగించామనుకోండి, ఈ భూమిని దాటిన తర్వాత ఆయన దగ్గరకు మనం వెళ్ళలేము. ఇది 100% నిజం ప్రియులారా. అవును, అందుకే మనం ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి మెలకుగా ఉండాలి ప్రియులారా. మొదటిది ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి మెలకుగా ఉండాలనేది మొదటి సందర్భాన్ని మనం నేర్చుకున్నాం. ఏ విషయంలో అంటే దేవుణ్ణి ఆరాధన చేసే విషయంలో కావచ్చు, ఒక సంఘం విషయంలో కావచ్చు, ఇంకా ఆ సంఘంలో మనము చేసే ఆరాధనలో ఉన్నటువంటి భాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకునే వారిగా ఉంటున్నాం ప్రియులారా. మన ఇష్ట ప్రకారం మనం ఏది కూడా చేయకూడదు. మన ఇష్ట ప్రకారం మనం చేస్తే అది ముందుకు వర్ధిల్లదు, అది మోసమే అవుతుంది ప్రియులారా. నాడు మనం చూసినప్పుడు మనుషుల గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటుంటారు అన్నమాట. అక్కడ నిలబడి ఏం చేస్తూ ఉంటారు? తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ నిలబడి తన గురించి మన గురించి మనం చెప్పుకోకూడదు. మన కోసం పునరుద్ధరణుడైనటువంటి క్రీస్తు గురించి మనం ప్రకటించాలి, క్రీస్తు గురించి మనం చెప్పాలి, క్రీస్తు గురించి మనం ఏం చేయాలి? ఆయన నడిచినటువంటి మార్గంలో మనం నడిచేదానికి ముందుకు వెళ్తూ ఆయన గురించే మనం చెప్పాలి ప్రియులారా. ఈనాడు మనం చూసినప్పుడు ప్రియులారా, ప్రజలు ఎందుకు మోసపోతున్నారంటే పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యత. ఒక బంగారం అంగడికి మనం వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఒక 50,000 రూపాయల చైన్ కొనాలనుకోండి, 50,000 అక్కడ ఇచ్చేసి చైన్ ఇచ్చేయండి అంటమా? దాని అనం ఇది బంగారం అండి, ఏ క్వాలిటీ ఉందండి అని అన్నీ అడిగి దానికి మరలా ఏం చేస్తూ ఉంటాం? ఒక బిల్లు తీసుకుంటాం. బిల్లు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏంటి బంగారం ఎక్కడ కొన్నాం, ఇదేంటి కలర్ సరిగా లేదుగా, పసుపు రంగులో లేదండి, దీంట్లో క్వాలిటీ తక్కువగా ఉంది. ఎవరన్నా అన్నారనుకోండి, పర్లేదులే ఉన్నాయి అని అనుకోడు, దీన్ని తీసుకొని తిరగ అంగడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు చూసారా? ఏంటండి చూడండి, మా ఇంటి పక్కల అందరూ చూశారు ఈ బంగారుని, ఎవరు చూసినా కూడా ఇది బాగాలేదు, కలర్ తక్కువగా ఉందంటున్నారండి, ఏంటి విషయం అని అడుగుతూ ఉంటారు. పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యత ప్రియులారా. పరిశీలన ఎంత ప్రాముఖ్యత అంటే, అవును, ఈ పరిశీలన అనేది మనకు లేకుంటే ఆ సత్యాన్ని మనం గ్రహించలేము. అయితే రెండోదిగా మనము పరిశీలన చేసినప్పుడు దెస్సలోనికి రాస్తున్నటువంటి రెండవ పత్రిక, దెస్సలోనికి రాస్తున్నటువంటి రెండవ పత్రిక మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 2వ అధ్యాయము 10 నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించిపోయే వారందరికీ కూడా ఏం చేస్తున్నాడంట? సాతాను కనపరచు బలమును అనుసరించును. అయితే దేవుడే ఏం చేస్తున్నాడంటే, కొంతమందిని ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని మోసపరిచే వారిగా తయారు చేస్తున్నాడు. కారణం ఏంటంటే, ఎవరైతే సత్యములో ఉండి తిరగా సత్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, సత్యాన్ని వెంబడిస్తున్నాం అంటూ ఉంటారు, అది సత్యమో కాదో ఏం చేస్తూ ఉంటారు? పరిశీలన చేయరు ప్రియులారా. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు దెస్సలోనికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ, ఇంకా నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఈ దుర్నీతి పుట్టించినటువంటి వాళ్ళందరిలో ఎవరు అనుసరించి ఉంటారు? ఇప్పుడు సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, ప్రార్థనే కదా వెళ్ళు, వాక్యభావమే కదా విను, కానుకలే కదా ఇచ్చేసేయి, ప్రభురాత్రి భోజనమే కదా తీసుకో, ఇంకా ఈ ప్రతిదీ కూడా చేస్తూ ఉంటారు.
కానీ ఈ విధంగా బైబిల్లో ఉందా లేదా మేము చేసేది అనేది ఏమిటి? ఈ బైబిల్లో ఏం చేస్తూ ఉంటారంటే పరిశీలన చేరి ప్రియులారా. అయితే అలాంటి వారిని బట్టి ఆయన ఏంటంటే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరినీ శిక్షావిధి పొందుటకై, ఈ సత్యం నమ్మకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం అభిలాష నొందినటువంటి వాళ్ళందరిని కూడా ఏమంటున్నాడంటే అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎవరికంటే ఎవరైతే దుర్నీతి పరునున్నారో వాళ్ళలోనికి ఏం చేస్తున్నాడు దేవుడు? ఇంకా పురుకొలిపి వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు పిల్లలు. ఈ వాక్యం వింటున్నటువంటి మనము పిల్లలు మోసపోకూడదు. మనం దేంట్లో మోసపోకూడదంటే దేవుని విషయంలో మనం మోసపోకూడదు, మనుషులను నమ్మకూడదు. ఈనాడు మనం మనుషులను చూసినప్పుడు పోల్దండలు వేయడం, వాళ్ళ కాళ్ళ మీద పడిపోవడం, వాళ్ళకి మొక్కడం, వాళ్ళని హైలైట్ చేయడం, ఇవన్నీ కూడా మనం చేయకూడదు పిల్లలు. ఇది వరకు రోజులు చాలు మనకి. ఇప్పుడు సత్యాన్ని వెరిగినటువంటి వారము మనం ఎలా ఉండాలంటే క్రీస్తు నడిచినటువంటి ఆ మార్గంలో నడుస్తూ మనం ముందుకు వెళ్ళాలి. నిజం, క్రీస్తు అపోస్తులకు ఏమైతే నేర్పించాడో దాన్ని మనం వెంబడించాలి. నాడు ఆరాధన విషయంలో కూడా పిల్లరా ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు బాధ అనిపిస్తూ ఉంటుందంటే మనం అందరం కూడా ఎలా ఉండవలసినటువంటి వారం అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో చెప్తూ ఉంటాడు ఎలా ఉండాలి మనం అందరం కూడా, ఏ విధంగా నడుచుకోవాలనేది అక్కడ తెలియపరుస్తూ ఉంటాడు పిల్లలు. ఏమంటున్నాడు? మనం అందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది, మనమందరం ఎలా ఉండాలంటున్నాడు? విశ్వాస విషయములో మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము వరకు ఆయన ఇలాగు నియమించను. ఎలా నియమించాడు? మనమందరూ కుమారుని గురించినటువంటి దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలో, ఇప్పుడు మనం నిజం పిల్లలు ప్రారంభం నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. సంఘ విషయంలో మనకు ఒకే జ్ఞానం ఉందా? సంఘం విషయంలో ఒకే జ్ఞానం ఉందా? సంఘం అంటే అసలు ఎవరిది? అది ఎవరి పేరెంట్ వాళ్ళ పేరు పెట్టుకోవచ్చా? ఎవరి పేరెంట్ వాళ్ళ పేరు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదంటే స్వరక్తం ఇచ్చి సంపాదించింది పిల్లలు ఆ సంఘం అనేది. రక్తం పెట్టి కొన్నది, విలువ పెట్టి కొన్నాడు. ఆయన అన్నాడు నా సంఘం అని చెప్పాడు క్రీస్తు ప్రభువు. మనం ఆ సంఘంలో ఎలా చేరాలో మనం నేర్చుకొని చేరాలి, కానీ మనం కట్టకూడదు. మనం కట్టేది కాదు. చాలామంది చెప్తూ ఉంటారు నేను సంఘం కడుతున్నాను, నేను సంఘం కట్టాను, ఈ సంఘం నాది అంటూ ఉంటారు. చూసారా మీరు? సంఘం ఎవరిదంటే పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారిది. ఆయన శిరస్సుగా ఉన్నాడు. మనం అందరం కూడా శరీరంగా ఉన్నాం ప్రియులారా. ఒక శరీరం మీరు చూసినప్పుడు ఈ తల ఉంది అనుకోండి, ఈ శిరస్సు కిందనే ఉండాలా బాడీ అంతా కూడా అంటే? అవును. ఒకవేళ శిరస్సు తనిగా బాడీ తనిగా అయిపోద్ది అంటే అవ్వదు, అయితే చనిపోద్ది ప్రియులారా. ఈనాడు అదే విధంగా ఉంది. క్రీస్తు ప్రభువారి యొక్క శిరస్సు కింద సంఘం ఉందా అంటే లేదు. వాళ్ళ ఇష్ట ప్రకారమైనటువంటి బోధల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లలు. అందుకేం చేస్తున్నారంటే అపవాది ఏం చేస్తున్నాడంటే ప్రార్థనే కదా వెళ్ళు, పాటలే కదా పాడు, వాక్యమే కదా చదువు, ప్రభురాత్రి భోజనమే కదా తీసుకో, కానుకలే కదా ఇచ్చేసే అని అక్కడ చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారని మోసపోతూ ఉన్నారు పిల్లలు. అయితే మనం మోసపోయే వారిగా మనం ఉండకూడదు పిల్లలు. పరిశీలన అనేది మన ఆత్మీయ జీవితాలకి చాలా ప్రాముఖ్యత. ఎంత ప్రాముఖ్యత అంటే పిల్లరా ఇక్కడ తెలియజేస్తున్నాం. మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలోను ఏకత్వం పొందంత, ఒకే తత్వం. అంటే అపోస్తులకు వాళ్ళకి ఆ 12 మందికి ఏమైతే క్రీస్తు ప్రభువారు నేర్పించారో అది వెంబడించారు పిల్లలు. ఆ అపోస్తులు ఏ విధంగా వచ్చి స్థానిక సంఘాల్లో నేర్పించారో వాళ్ళు అదే నేర్చుకున్నారు. ఈనాడు ఆ జ్ఞానం ఉందా అంటే లేదు పిల్లలు. అయితే ఏమైపోతున్నారంటే మనుషులు మోసపోతున్నారు. అది సత్యాన్ని కూడా ఏ విధంగా ఉండాలంటే సత్యమును నేర్చుకుని బోధించాలి. మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సత్యాన్ని నేర్చుకుని మనము బోధించే వారిగా ఉండాలి పిల్లరా. అప్పుడు ఏమవ్వమంటే మోసపోము. మనం చూసినప్పుడు జాగ్రత్త మనం ఎందుకు కలిగి ఉండాలంటే అవును ఇది సత్యమా కాదా, ఇది నిజమా అబద్ధమా అనేది మనకు చాలా ప్రాముఖ్యత పిల్లలు.
అయితే మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు తిమోతి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారిగాను నిన్ను నీవే దేవుని కనపరుచుకున్నటకు జాగ్రత్త పడమని అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతి గారికి నేర్పిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఏమని నేర్పిస్తున్నాడు? దేవుని ఎదుట నువ్వు యోగ్యునిగా ఉండాలి, మొదటిది. రెండోదంటే సిగ్గుపడలక్కరలేని పనివారిగా ఉండాలి, రెండోది. మూడోదంటే సత్యవాక్యమును సరిగా విభజించువాడిగా నువ్వు ఉండాలి, ఉపదేశించువాడిగా ఉండాలి. అయితే నాలుగోది అంటున్నాడు, నిన్ను నీవే దేవునికి కనపరుచుకో, నిన్ను నీవే జాగ్రత్తగా కనపరుచుకో. ఎందుకు జాగ్రత్త అనే పదాన్ని వాడాడు అక్కడ? జాగ్రత్త అంటే అర్థం ఏంటంటే, అవును ప్రియులారా, పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యత. మనము దేవుని ఎదుట ఎలా ఉండాలంటే యోగ్యునిగా ఉండాలి ప్రియులారా. యోగ్యునిగా ఎప్పుడు ఉంటాం మనం? అది సత్యం అయితేనే. అయితే రెండోదిగా సిగ్గుపడకుండా ఎప్పుడు ఉంటాం? తప్పనే జరగకుండా ఉంటే. అయితే మూడోదిగా మనం చూసినప్పుడు సత్యమును సరిగా ఎప్పుడు ఉపయోగించగలమంటే పరిశీలన చేసినప్పుడే. పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యత ప్రియులారా. మీరు చూడండి, ప్రతి అంగడికి మనం వెళ్ళినా కూడా, ఒక షాప్కి వెళ్ళినా కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా వస్తువులు చూపిస్తూ ఉంటారు మనకి. చూసారా? ఒక మొబైల్ షాప్కి వెళ్ళినా కూడా ఒక 20-30 మొబైల్ పెడుతూ ఉంటారు టేబుల్ మీద. పెట్టినప్పుడు ఒకటే మనకు నచ్చుతూ ఉంటుంది. అందులో ఒకటేనా, ఇది ఒకటి ప్యాక్ చేయండి అంటే మిగతాయన్ని ఏమని అర్థం? మిగతాయన్ని వద్దు అని అర్థం. అయితే అన్నీ చూపించాం కదండి, అన్నీ ప్యాక్ చేయమంటారా అంటే వద్దండి, మేము చెప్పామా, ఒకటే చాలండి అంటూ ఉంటాం. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఈనాడు చాలామంది 60,000 సంఘాలు భూమి మీద కట్టబడ్డాయంటే ఇవన్నీ కూడా దేవుడే కట్టాడంటే 100% దేవుడు కట్ల. ఎందుకంటే ఆయన చెప్పాడు, నా సంఘము అన్నాడు క్రీస్తు ప్రభువారు. దాన్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేసి ఆ సంఘంలో మనం ఎలా ఉండాలి అంటే ఒక యోగ్యునిగా ఉండాలి, మొదటిది. రెండోది ఏంటి? సిగ్గుపడనటువంటి ఒక పనివాడిగా మనం ఉండాలి. మూడోది ఏంటి? సత్యాన్ని మనము ప్రకటించేవారిగా, సరిగా ఉపదేశించేవారిగా ఉండాలి. అయితే నాలుగోది ఏమంటున్నాడంటే మనమే దేవునికి కనపరుచుకోవాలి అనే విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు ప్రియులారు. ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్నటువంటి మనము ఏం చేయవలసినటువంటి అవసరం ఉందంటే ప్రియులారా, సత్యాన్ని మనం నేర్చుకొని దాన్ని ఉన్నదన్నట్టుగా బోధించేవారిగా మనం ఉండాలి. అయితే నాలుగోదిగా మనం చూసినప్పుడు అబద్ధ బోధనను అనుసరించి మనం ఏం చేయకూడదంటే నడవకూడదు. అబద్ధ బోధన ఏదంటే చెప్పే వాళ్ళని మనం ఏం చేయకూడదు, నమ్మకూడదు. మనం చూసినప్పుడు ఇక్కడ యోహాను రాసినటువంటి రెండవ పత్రిక 2వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. ఇక్కడ 2వ పత్రికలో 9-10 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలలో పాలివాడగును. ఇక మనం చూసినప్పుడు ప్రియులారా, క్రీస్తు బోధ మన యొద్దకు తానప్పుడు ఇప్పుడు ఇక్కడ పరిశీలన చేద్దాం ప్రియులారా. క్రీస్తు బోధ అంటే ఏంటి? అపోస్తుల 12 మంది దగ్గర ఏం చెప్పాడు ఆయన? ఒక రొట్టె తీసుకొని, ఒక ద్రాక్షరసం పాత్ర తీసుకొని, మీరు కూడుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాడు. ఇది క్రీస్తు బోధ అనుకుందాం. ఇప్పుడు ప్రతి వారం కూడా రొట్టె ద్రాక్షరసం మనకి ఇవ్వడం లేదు, ప్రతి వారం రొట్టె ద్రాక్షరసం ఆరాధనలో పెట్టడం లేదు. అది ఏ బోధ?
ఇక నేను చెప్పను ఏ బోధ అని, అందులోనే ఉంటుంది. ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు అంటున్నాడు పిల్లలు. ఇప్పుడు క్రీస్తు బోధ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని చెప్పాడు. ఈ బాప్తిస్మం పొందినటువంటి వారికే మీరు చూసినప్పుడు అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 3,000 మంది బాప్తిస్మం పొందిన తర్వాత, ఆ బాప్తిస్మం పొందిన నుంచి ఆ 3,000 మందికి ఆయన ఏం చెప్పాడు, మీరు కూడుకున్నప్పుడల్లా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రతి వారం కానీ పునరుద్ధానం దినమందు ఆదివారం వాళ్ళు ఏం చేశారంటే రొట్టె ద్రాక్షరసం పంచుకొని ఆయన శ్రమని గుర్తు తెచ్చుకున్నారు పిల్లలు. ఆయన కార్చినటువంటి పవిత్ర రక్తాన్ని వాళ్ళు గుర్తుకు తెచ్చుకున్నారు. ఎవరంటే అపొస్తలులు. ఈనాడు రొట్టె ద్రాక్షరసం లేదు, ఆరాధన చేస్తూ ఉన్నారు. అది క్రీస్తు బోధ, అపవాది బోధ? ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఇది అపవాది బోధని. ఇప్పుడు క్రీస్తు శ్రమ గుర్తుకు తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తూ ఉంటాం, రొట్టెని చేస్తూ ఉంటాం, రొట్టెని తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు క్రీస్తు రక్తాన్ని మనము రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. ఏం గుర్తు వస్తుంది? ద్రాక్షరసం పాత్ర మన దగ్గరకు వచ్చినప్పుడు, ద్రాక్షరసం పాత్ర మన దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి పవిత్రమైనటువంటి రక్తం నా కోసం భూమి మీదకి వచ్చి కార్చడం అనేది మనం గుర్తుకు తెచ్చుకుంటాం ప్రియులారా. రొట్టె మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి పవిత్రమైనటువంటి శరీరం నా కోసం 2,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి నలగొట్టించుకున్నాడు అనేది గుర్తొస్తుంది పిల్లల ఆరాధనలో. మనకి ఈ రెండు లేవు, మనం కూర్చున్నాం, గుర్తొస్తుందా? ఉదాహరణకి మనల్ని కూర్చోబెట్టారండి, ఒక ప్లేస్లో మనల్ని కూర్చోబెట్టారు, అన్నం పెట్ల, ఏమి పెట్ల మన ముందర, ఇదిగో నీ ముందర బాగా బిర్యానీ ఉందని జ్ఞాపకాన్ని తెచ్చుకొని తిన్నట్టుగా ఊహించుకో అని చెప్పాడు అనుకోండి, చెప్పారు అనుకోండి, మనకి ఆకలి తీరద్దా? తీరద్దా? అది ఎలాగ తీరద్దండి, తింటే కదా తీరేది అంటూ ఉంటారు కదా. నిజమా అబద్ధమా? నిజం ఏంటంటే, మన ముందు భోజన పదార్థం పెట్టి మీరు తిని భుజించండి తృప్తిగా అన్నప్పుడు అది తీసుకొని లిటరల్గా మనం తిన్నప్పుడు మనకు ఆకలి తీరుతూ ఉంటుంది. ఇప్పుడు మన ముందు భోజనమే లేదు, మీరు తిన్నట్టుగా ఊహించుకోండి అన్నారనుకోండి, తిన్నట్టుగా ఊహించుకోమని చెప్పేసి ఒక 10 నిమిషాల తర్వాత మన దగ్గరకు వచ్చి ఏమండి ఆకలి తీరిందా, బాగా తిన్నారా అంటే భోజనమే లేదు కదండి అనమా? ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, మనము చేసే ఆరాధనలో రొట్టె ద్రాక్షరసం అనేది లేదు, చేయడం లేదనుకోండి, మనకు ఆరాధన ఎలా అవుద్ది? మరి అది అపోస్తుల్ని ఎలా వెంబడించినట్టు అవుద్ది? అది మరి క్రీస్తు బోధ ఏ విధంగా అవుద్ది? మనం అప్పుడే చెప్పచ్చు పిల్లలు, ఇది అపవాది బోధ, ఇది దెయ్యపు బోధ అనేది మనకు అక్కడే తెలుస్తూ ఉంటుంది పిల్లలు. ఇక్కడ చూసినప్పుడు యోహాను రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు, ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకోకూడదు. ఇలాంటి బోధ కలిగినటువంటి వారు మీ ఇంటి దగ్గరకు వస్తే మీరేం చేయకూడదు, నిజంగా చేర్చుకోకూడదు పిల్లలు. మరి ముఖ్యంగా ఏమంటున్నాడంటే, శుభమని వానితో చెప్పువాడు వాడు దుష్క్రియలలో పాలివాడగును. అలాంటి వారు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టడం, కానుక ఇవ్వడం, ఇలా చేసినప్పుడు వాళ్ళు చేసే ఆ దుష్క్రియల్లో మనం ఏం చేస్తూ ఉంటాం, పాలివారు అవుతూ ఉంటాం పిల్లలు. నిజం, మనం ఇచ్చే కానుకలు కూడా ఏ విధంగా ఇస్తున్నామనేది చాలా ప్రాముఖ్యత పిల్లలు. ఏంటి, మనం ఇచ్చే కానుకలు కూడా ఏ విధంగా ఇస్తున్నాం, క్రీస్తు బోధ యందు ఉన్నటువంటి వారికే ఇస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యతగా మనం పరిశీలన చేయవలసినటువంటి వారిగా ఉంటున్నాం పిల్లరా. అయితే మనం మోసపోకూడదు. ఇక్కడ మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నదని గలతీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నాడు పిల్లలు. వీళ్ళు ఏం చేస్తున్నారు, క్రీస్తు బోధన విడిచి త్వరగా తొలగిపోయేదానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు పిల్లలు. అయితే ఏమంటున్నాడంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది
అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ఆనాడు మొదటి శతాబ్దంలోనే ఏమన్నారు? క్రీస్తు బోధన తేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా బోధించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీరు జాగ్రత్త పడండి అని తెలియజేస్తుంటున్నారు పిల్లలు. అయితే 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను లోకముల నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును కాక. అంటే ఈ వాక్యము ఉన్నదన్నట్టుగానే ప్రకటించకపోతే, ఇప్పుడు అపోస్తుల బోధ యందు నిలిచి లేకుండా ఉంటే శాపగ్రస్తులు అయిపోతారని తెలియజేస్తూ ఉంటున్నారు పిల్లలు. ఒకవేళ మనం చేసే బోధ బైబిల్లో ఉందా లేదా, మనం వెళ్ళే స్థానిక సంఘం, మనం వెళ్ళే సంఘం బైబిల్లో ఉందా లేదా, మనం వెళ్ళే చేసే ఆరాధన బైబిల్లో చేస్తున్నారా లేదా, ఇవన్నీ పరిశీలన చేయకుండా మనం వెళ్తూ ఏదో ఆదివారం మాత్రం వెళ్ళి వస్తూ ఉంటున్నాం అనుకోండి, శాపగ్రస్తులం అయిపోతాం ప్రియులరా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నటువంటి వారిగా ఉంటున్నాం. మనం పాడే పాటలు మరలా కూడా దేవునికి మహిమకరంగా ఉన్నాయా? ఇంకా మనం చేసే ప్రార్థన బైబిల్లో చెప్పినటువంటి విధంగా ఉందా లేదా? 3వది, వాక్య భాగం అనేది బైబిల్లో చెప్పినట్టు చెప్తున్నామా లేదా? 4వది, ప్రభురాత్రి భోజనం వారం మనం తీసుకుంటున్నామా లేదా? కానుకలు దేవుడు చెప్పినట్టు మనం ఇస్తున్నామా లేదా? ఇవన్నీ కూడా లేకుంటే శాపగ్రస్తులుగా ఉంటారనేది తెలియజేస్తూ ఉంటున్నాడు పిల్లరా. చివరిగా మనం ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముగించుకుందాం. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. సహోదరులారా, మీరు మమ్మును చూసి లేఖనములయందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరి ఒకరిని మీద ఉప్పొంగునట్లు ఈ మాటలు మా నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను అని తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రియులారు. అంటే ఇక్కడ కూడా బోధ గురించి తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రియులారు. బోధ గురించి ఏం తెలియజేస్తూ ఉంటున్నాడు? బోధ గురించి ఏంటంటే అక్కడ ఏమైతే క్రీస్తు ప్రభువారు నేర్పించిపోయారో మేము అదే నేర్చుకోవటానికి మీరు ముందుకెళ్ళాలి, కానీ వేరొక బోధన మీరు తీసుకొచ్చుకోకూడదు అనే విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు పిల్లలు. ఈ యొక్క సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి మనము పిల్లలు మోసపోకూడదు. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? లోకంలో ఉంటూ ఉంటారు. ఈ లోకంలో ఉంటూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు కూడా మోసపోకుండా మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. మరి ముఖ్యంగా మరొకసారి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను, ఒకవేళ మనం ప్రార్థనకు వెళ్తుంటే మనం వెళ్ళే సంఘం బైబిల్లో ఉందా లేదా? మొదటిది, మనం చేసే ఆరాధన అపోస్తులు చేసినట్టు ఉందా లేదా? ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యత ప్రియులారా. మరి ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి బాప్టిజం కూడా కావచ్చు, బైబిల్లో అపోస్తులు ఇచ్చినట్టుగా ఉందా లేదా? మనం నడవడి ప్రతిదీ కూడా ప్రియులారా మనం ఏమి చేయవలసినటువంటి వారిగా ఉంటున్నామంటే పరిశీలన మన ఆత్మీయ జీవితానికి ఎంత ప్రాముఖ్యత అంటే, పరిశీలన చేస్తే మనము ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే ఎంత పరిశీలన చేస్తాం, దాని మీద మనకు నమ్మకం వచ్చిందాక పరిశీలన చేస్తాం, అంతేనా కదా? మరి ఇప్పుడు వాక్య విషయంలో కూడా మనం ఏం చేయాలంటే, మనం ఎఫెసీ పత్రికలో మనం చూసినటువంటి విధంగా మనమందరము జ్ఞాన విషయంలో ఎలా ఉండాలని తెలియజేస్తుంటున్నాడు. దేవుని కుమారుని యొక్క మనమందరము విశ్వాస విషయంలోను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది. ఎలా పొందాలి? ఆ ఏకత్వం అపోస్తులకు నేర్పించినటువంటి ఆ బోధలో మనం ఎంబడింపాలి ప్రియులారా. మొదటిది, అపోస్తులు స్థానిక సంఘాలకు ఏ విధంగా నేర్పించాడో ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. దాని తర్వాత చూసినప్పుడు అనేకమైనటువంటి స్థానిక సంఘాలు ముందుకు వెళ్ళాయి. కారణం ఏంటంటే వాళ్ళు అపోస్తులు బోధ యందు నిలిచి ఉన్నారు పిల్లలు. ఈనాడు మన కుటుంబాలు ఆశీర్వదింపడినటువంటి కుటుంబాలుగా ముందుకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే అపోస్తుల బోధ యందు మనం నిలిచి ఉంటూ దాన్ని పరిశీలన చేస్తూ ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో నేను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.